మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనాన్ని ఈనాటి మన ధ్యాన భాగంగా మనం చదువుకుందాం. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వారితో చెప్పాను. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అలాగే ఆలోచన తీసుకొని ప్రార్థన చేద్దాం. వాళ్ళు గట్టిగా ఇస్తే బయట కూర్చోతుంది, పర్వాలేదు, బయట కూర్చొని కృషి చేసుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఆరాధన సమయంలో మీ సన్నిధి మాకు ఇచ్చి మీ నామాన్ని మహిమపరిచే అవకాశం మాకు కలిగించినందుకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలు పాడుకున్నాం, నేను స్తుతించాం, ఆరాధించాం. అవసరతుల బిడ్డల కోసం ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చారు. నీ వాక్య దగ్గరకు వస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడాలి. నీ మాటల్లో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మేము పంచుకోవడానికి ఒప్పుకోకు. మీరు మహిమ పొందాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన మీ అందరికీ యేసయ్య పేరిట నేను శుభాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ సీజన్లోకి అడుగు పెట్టేశాం. డిసెంబర్ నెలలో మొదటి ఆదివారం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ క్రిస్మస్ పండగ వాతావరణం ప్రారంభమైపోయింది. అదే సమయంలో ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల యుద్ధ వాతావరణం ఉంది. దేశాలు యుద్ధం చేస్తున్నాయి. దాదాపు 3.5 సంవత్సరాలు అయిపోయింది ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం. దాదాపుగా సంవత్సరం దగ్గర అయిపోతుంది ఇస్రాయేల్, లెబానన్, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం. యుద్ధం అనే ఆ 2 అక్షరాల మాట మనకు తేలిగ్గా ఉంది, కానీ కొన్ని వేల ప్రాణాలు పోయే, కష్టపడి కట్టుకున్న ఇల్లు ఆస్తులు పోగొట్టుకున్నారు, బిడ్డలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక మళ్ళా స్థిరపడ్డానికి వీళ్ళెందుకుగా పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఊళ్ళు శ్మశానాలుగా మారిపోయాయి. వేడలో దేవుడు బిడ్డలు కూడా ఉన్నాయి, వేడలో దేవుడు సంఘాలు కూడా ఉన్నాయి, దైవజనులు కూడా ఉన్నారు. ఇలా ఆలోచన చేస్తే మన హృదయాలు భయంతో నిండిపోతాయి. ఏం జరుగుతుంది అంటే ప్రభువు రాకడకు సమయం దగ్గరైపోతుంది అని అర్థం. ఇవన్నీ చూస్తూనే మన బ్రతుకుతూనే దేవుడి కొరకు సిద్ధపడాల్సిన అవసరంలో ఉన్నాం. బాధలు ఉన్నాయని ఆరాధన మానలే, కష్టాలు ఉన్నాయని దేవుని సన్నిధికి రావడం మానలే. వాస్తవానికి కష్టాల్లోనూ బాధల్లోనూ దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండడమే మన ఆత్మకు క్షేమం. దేవుని స్తోత్రం. పండుగలు ఎందుకు వచ్చాయో చెప్పనా? సంవత్సరం అంతా మనుషులు అలసిపోతూ ఉంటారు, కష్టపడి వ్యవసాయాలు చేసి వ్యాపారాలు చేసి. అప్పుడప్పుడు కుటుంబాలన్నీ నలుగురు కూర్చొని కాస్త సంతోషంగా పరామర్శించుకొని కాస్త అందరూ సిస్టంగా తిని అక్క చెల్లి ఎలా ఉన్నామని మాట్లాడుకుంటారని సీజనల్గా పండుగలు పెట్టారు. మీరు గమనించారా లేదో? పంటలన్నీ ఇంటికి రాగానే సంక్రాంతి వస్తుంది, డబ్బులు ఉంటాయి, సంతోషంగా బంధువుల్ని పెద్దల్ని గుర్తు చేసుకోవాలి, అన్నుల్ని ఇంటికి తీసుకోవాలి. మళ్ళా వ్యవసాయాలు చేయడం మొదలుపెట్టి ఉండంతా అలసిపోయినప్పుడు ఇంకొంచెం సంతోషంగా ఉండడానికి దసరా వస్తుంది. ఆ దసరా టైంలో మళ్ళా కాస్త విందులు వినోదాలు సేవలు తిరుగుతారు. ఆ దసరా టైంలో వర్షాలు వచ్చేస్తాయి, ఈ ఊళ్ళన్నీ చిత్రగా మారిపోతాయి. అప్పుడు ఇళ్ళన్నీ విశాలంగా ఉండేవి కావు, జబ్బులు వచ్చేస్తాయి. దీపావళి వచ్చింది. ఆ దీపావళి టైంలో ఈ దీపాలు నూనెలు వెలిగించి, ఇప్పుడైతే బాంబులు వచ్చి కెమికల్స్ వచ్చాయి, కానీ దీపాలు పెట్టి ఆములు దీపాల కాంతిలో కళ్ళు బాగుండే, ఇల్లు బాగుండే, ఆ సాంబ్రాణి అగరత్తుల పొగలతో ఉప్పుడుతున్న జబ్బులు పోయి దీపావళి వచ్చింది. ఇప్పుడు అన్నీ పోయి ఏం చేస్తున్నారు? బాంబులు, టపాస్కాయలు, డూమ్ సౌండ్లు, మందు పట్టాలు, మందు షాపుల్లో పోవడాలు అంత వచ్చేసింది. అది పోయింది అనేసరికి మళ్ళీ ఎందుకో సంక్రాంతి వచ్చేస్తూ ఉంటారు. పండగలు ఎందుకు అంటే అందరూ ఆప్యాయంగా పలకరించుకున్నప్పుడు పండగలో కూడా ఎవరు ఆప్యాయంగా లేరు. రోడ్డు మీద బిర్యానీ తినేసామా, షాప్లో మందు కొట్టేసామా, రాత్రి చిన్న చిన్న గుడ్లు వేసుకుని ఆడే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి డ్యాన్స్ చూసాము. ఎవరు కూడా అక్కా చెల్లెలు అన్నదమ్ములు పరామర్శించే పరిస్థితి ఈరోజు పండుగల్లో లేవు. అయితే ఇక్కడ మనకు నిజమైన పండుగలు ఉన్నాయి. అందులో ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడం పండుగ. దేవుని స్తోత్రం. వారమంతా అలసిపోయి పనులు చేసుకుని బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎవరున్నా మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించుకొని దేవుడి మాటల చేత రీఛార్జ్ చేయబడి ధైర్యంగా లోకంలో వెళ్ళడానికి దేవుడు వారం పండుగ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రభు మనం సమీపించే సందర్భాలు చాలా చోట్ల వారం కొన్ని చోట్ల
ఎన్నిసార్లు ప్రభు బలంలోకి వచ్చినప్పుడు ఇల్లు వాళ్ళు శుద్ధి చేసుకున్నట్టే హృదయాన్ని పరిశీలన చేసుకుని తప్పులు సరి చేసుకుని, అయ్యా నీ రక్తము నీ శరీరం నేను తీసుకుంటున్నాను కనుక నీలా బ్రతకాలనైనా నీకు నచ్చందేది నాలో ఉండొద్దు అని ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, స్వపరిశీలన చేసుకోవడానికి దేవుడు ఈ మహాభాగ్యం ఈ పండుగ ఇచ్చాడు. దేవుడు పండుగ రోజులు కూడా పరిమాణ పనులు చేసుకుంటుంది దీనివల్ల చాలా మంది ఉంటారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరాధన దినమనే పండగ, ప్రభుబలం చేరే పండగ ఏదైతే ఉందో ఆ పండగలో కూడా సిద్ధపడలేని వాడిని క్రైస్తవుడు అనుకోడు. నేనన్నది ఏమన్నా క్రైస్తవుడు అంటానికి వేదిక వేషం వేసుకున్నారంటే దేవుడి పేరు పెట్టుకుని వాళ్ళకి ఏమి క్షేమం కాదు. మనం దాన్ని ఆచరించే వాళ్ళం కావాలి. దేవుడి స్తోత్రం. ఈ సంవత్సరానికి ఒకసారి ఏదో అందులో క్రిస్మస్ చేయడం మొదలు పెడతా ఉంటాం, క్రిస్మస్ ఆరాధన చేస్తాం, ప్రభు నామాన్ని మహిమపరచడం ప్రారంభిస్తూ ఉంటాం. ఈ ఆరాధనలో ఈ పండుగలలో ప్రభు నామాన్ని గణపరచడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే నేను చాలాసార్లు చెప్తాను, ఫెస్టివల్ ఆఫ్ జాయ్, సంతోషము ప్రపంచానికి అంతటి, లోకానికి అంతటి, సర్వలోకానికి సమాధానం, సర్వజనులకు సంతోషాన్ని ఇచ్చే పండుగ. ఎందుకంటే మానవ పాపాలను పరిహరించడానికి దేవుడే మానవుడిగా వచ్చిన శుభదినం. దేవుని స్తోత్రం. యేసు రాకపోతే పాపం అలా ఉండిపోవలసిందే, మనుషులు నరకానికి పోవలసిందే. అర్థమైన వాళ్ళతో దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. వదిలేద్దాం. ఇక ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎలా? ఇల్లు ఒళ్ళు అలంకరించుకుంటే చాలదు. ఈ క్రిస్మస్ అనేది సంతోషాన్ని ఇచ్చే పండుగే కాదు. క్రిస్మస్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గివింగ్, తిరిగి ఇచ్చే పండుగ. దేవునికి స్తోత్రం కదా. ఏ పండుగ ఇది? ఆయన మనకిచ్చాడు, మనం తిరిగి ఇచ్చేయాలి. ఆ ఇవ్వడం అనేది దేవుడు నేర్పిన మహోన్నతమైన గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం కదా. అదేంటో ఇవ్వమనగానే అంటే డబ్బులు బట్టలు వస్తాయి, వాటి కాదు. నీకుంటే, నీకు కుదిరితే, నీకున్నదాన్ని ఏదైనా పట్టుకోవడం పెట్టడం తప్పు లేదు, కానీ అంతకంటే ముందు నీ బ్రతుకులో నుంచి ఇవ్వాల్సింది ఒకటి. అది ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమానాన్ని చెప్పారు మనం చదువుకున్న వాక్యంలో. ఆ ఉపమానం ఏమిటంటే, ఇదిగో ఒక యజమానికి ఒకడు అప్పున్నాడు. అతడు లెక్కలు చూసుకొని అప్పున్న వాళ్ళని పిలిచి, ఏమయ్యా నువ్వు నాకు అప్పున్నావు కదా, నీ అప్పు తీర్చకుండా ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేసావు? 10,000 తలాంతులు అప్పున్నాడండి. ఎంత? ఆ రోజుల్లో తలాంత్ అంటే 3,600 రూపాయలు. ఎంత? ఒక తలాంతు ఈక్వల్ టు 3,600 రూపాయలు. ఇప్పుడు లెక్కలో మనం ఆ రోజుల్లో ఉన్న డబ్బులు లెక్క 10,000 తలాంతులు మనం లెక్కలో తీసుకుంటే 3,60,000 రూపాయలు. అంత డబ్బులు అప్పున్నాడండి, తీర్చలేదు. వచ్చి అప్పు తీర్చు అన్నాడు. అయ్యా నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు యజమానుడు అన్నాడు, నీ భార్యను, పిల్లలను, నీ కలిగింది యావత్తు అమ్మేసి అప్పు తీర్చమన్నాడు. ఆ రోజులు అప్పులు అలాగే ఉండేవి. అప్పు తీర్చకపోతే వాడన్నా ముడిపోవాలా, వాడు ఆస్థానా ముడిపోవాలా, వాడు భార్య పిల్లలన్నా ముడిపోవాలా. జీవితకాలం దాస్యత్వం చేయడానికి అమ్ముడిపోయి అప్పులు తీర్చేవాడు. వాడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు అంత కఠినంగా వ్యవహరిస్తే నేనేం చేయనయ్యా, నీ పాదాలు పట్టుకుంటానయ్యా, నాకు కొంచెం టైం అయ్యా, నేను అప్పు తీర్చేస్తానయ్యా అంటే అక్కడ జరిగిన మాట ఏంటి తెలుసా? చాలా మంచి మాట రాయబడతా ఉంది. 26వ వచనంలో, ఆ దాసుడు ఎదరు సాగిల పడి మృక్కి నా ఏళ్ళ ఓర్చుకొను, నీకు అంతను చెల్లించును అని చెప్పగా, ఆ తర్వాత వచ్చిన అద్భుతమైన మాట ఉంది. ఆ దాసుని యజమానుడు ఏం పడి, అందరూ చెప్పుకుని ఏం పడి, కనికరపడి, సరే ఒక సంవత్సరం గడువించానంటే బాగుంది, కానీ ఏం చేశాడు? వాడిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాడు. ఎవరైనా నాకు అప్పు ఇస్తావా సస్తావా అని అడిగితే 4 నెలలు టైం ఇయ్యి అంటే ఇస్తే గొప్పే. 4 నెలల టైం కూడా కాదు, ఇక్కడ నీకు అప్పుడు ₹1 ఇవ్వద్దురా అన్నాడు. దేవుని స్తోత్రం. అది గొప్పదా కాదా మీకు చెప్పాలి. 10,000 తలాంతులు అచ్చి ఉన్నవాడు ఓర్చుకో, అప్పు తీర్చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? నీ భార్యనమ్మాయి, నీ పిల్లలమ్మాయి, నీ కలిగిందంతా అమ్మాయి అప్పు తీర్చు అనగానే ఏం ఏడుస్తున్నాడయ్యా? ఓర్చుకో, కొంచెం అప్పు తీరుస్తాను. ఎక్కడతనం లేదు, క్షమించమని అడగలేదు.
తీరుస్తాను ఓర్చుకో అంటే అది ఎంత కనికరపడ్డాడో తెలుసా? నువ్వు తీర్చవద్దు, నేను ఓర్చుకోవద్దు, నీ అప్పు మొత్తం కొట్టేసారు పొమ్మన్నాడు. దేవుని స్తోత్రం. వారు ఎంత సంతోషపడిపోయి ఉండాలా, ఎంత సంబరపడిపోయి ఉండాలా. ఏమంటే అంత పెద్ద 10,000 తలాంతుల అప్పు తీర్చక్కర లేకుండా రుణమాఫీ అయిపోతే వాడు బయటకు వచ్చేసి మహానందపడిపోతున్నాడు. వాడికి అప్పు ఉన్నాడు అప్పుడు కనపడ్డాడు. ఎవరికి ఈ అప్పు ఎవరిదైతే క్షమించబడిందో వాడికి ఇంకొకటి ఎంత అప్పు ఉన్నాడో తెలుసా? చాలా చిన్నదండి, 100 దేనారాలు అప్పు ఉన్నాడు కనపడ్డాడు. 100 దేనాలు అంటే 50 రూపాయలు. ఎంతండి? 50 రూపాయలు అప్పు ఉన్నాడు కనపడేది. గబగబా వచ్చారా, నా అప్పు ఎప్పుడు ఇస్తావు అన్నాడు. వాడు ఇలాగే అయ్యాడు, బాబు కొంచెం ఓర్చుకో, నెమ్మదిగా ఇస్తానంటే పీక పట్టుకొని ఏం చేశాడు? పీక పట్టుకొని ఓర్చుకోమంటావా, నా అప్పు తీర్చేదాకా ఇది జైల్లో వేసేమని పట్టుకెళ్ళి అప్పగించేసాడు. నీకు ఏమర్థమైంది? అంత అప్పు వీడికి క్షమించినప్పుడు వీడు 50 రూపాయలు అప్పు క్షమించలేడండి, కొన్ని ఓర్చుకోలేడండి, గొడవలేడండి. అప్పు తీర్చేదాకా జైల్లో పెట్టించేస్తే చూసిన వాళ్ళందరూ బాధపడిపోయి అసలు వచ్చేటారు. అయ్యా నీకు అప్పు ఉన్నాడని వాడిని అడిగితే వాడు ఏడిస్తే నువ్వు జాలిపడిపోయి ఆ 10,000 తలాంతుల అప్పు క్షమించేశావు కదా, వాడు 50 రూపాయలు అప్పు తీర్చలేదని ఇంకొకటి పట్టుకొని జైల్లో పెట్టేశాడయా అన్నాడు. అవునా? యజమాని బాధ వచ్చేసింది, అది తీసుకురాడు. పట్టుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి ఏమన్నాడండి? మంచివాడు చెడ్డవాడు? చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటుంది కనుక నీ అప్పంతా క్షమించింది, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడుదాసులు కరుణింపవలసి ఉండేది కదా. సలహా చెప్పడం లేదండి, నేను క్షమించాలి కనుక నువ్వు క్షమించాలి కదా, నేను అప్పు కొట్టేశాను కనుక నువ్వు కొట్టేయాలి కదా, నువ్వు తీసుకున్నావు కనుక నువ్వు ఇవ్వాలి కదా, నువ్వు పొందుకున్నావు కనుక నువ్వు ఆ ప్రేమ కలిగి ఉండాలి కదా. అంత అప్పు నేను క్షమించగా ఎక్కడ 10,000 తలాంతులు ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ, 3,60,000 రూపాయలు ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? అర్థం ఎంత తేడా ఉంది? క్షమించొద్దు. అప్పుడు ఏమన్నాడంటే, అందుచేత వారి యజమానులు కోపపడి తమకు అచ్చివదంతా చెల్లించేవారు. మళ్ళా అప్పు రిజనరేట్ అయిపోయింది. ఈ వదిలేయకూడదాపై వీడు ఇవ్వాల్సిన ఆఖరి పైసా ఇచ్చే వరకు ఇది జైల్లో పెట్టమని లేదు, బాధపరుచు వారికి అప్పగించారు. అదే ఆ మాట అర్థం చేసుకోండి. ఏం చేశాడండి? జైల్లో పెట్టేసి ఏదో 3 పూట్ల తిండేసి చూడడానికి టీవీ ఇచ్చేసి ఏమంటే అని చాలా హ్యాపీగా ఉంటుంది. జైల్లో వెళ్ళిపోతే మీకు తెలుసో తెలీదో, మన ఇంట్లోనన్నా టైంకి భోజనం దొరకదు, కానీ జైల్లో టైంకి భోజనం పెట్టేస్తారు. టైంకి భోజనం పెడతారు, సాయంకాలం చూడడానికి టీవీ పెడతారు, వారం స్పెషల్స్ పెడతా ఉంటారు. నెలకోసారి మెడికల్ చెకప్ మనమన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. చిన్న జ్వరం వచ్చినా జలుబు వచ్చినా వెంటనే డాక్టర్ తీసుకుపోతూ ఉంటారు. స్పెషల్ ట్రీట్మెంట్. బయట బతకలేకపోతే ఏదో జైల్లో కూడా బెస్ట్. జైలు చాలా బాగున్నాయి ఇప్పుడు. అలా జైల్లో పెట్టలేదండి. బాధపరిచేవారు. మరి ఏం బాధపరుస్తారో, వీపు పగలు కొడతారు, కాళ్ళు ఎరుపు కొడతారు, నెత్తి మీద బరువులు పెడతారు, చెప్పజాలని పని చేయిస్తారు, రోజు 18 గంటలు పని చేసి ఒక పూట అన్నం పెడతారు, వారానికి ఒకసారి స్నానం చేయడానికి ఆయన పెట్టి దొంగలు వచ్చేలా చేస్తారు. మొత్తానికి బాధలు తక్కువ. ప్రభు ఏమన్నారు? నేను క్షమించి ఉన్న ప్రకారము ఇది మనం తీసుకుందాం. మనకెందుకంటే అయ్యారు అంటే మనము క్షమించబడ్డాం. ఆమేన్. అవునా కదా? ఆయన దగ్గర రాకూడని వాళ్ళం, అయ్యా నాయనా అని పిలవడానికి అర్హత లేని వాళ్ళం, కష్టాలు బాధలు ఆయనతో చెప్పుకోవడానికి వీలు లేని వాళ్ళం, పరసరులు, వాగ్దానం లేని వాళ్ళం, దేవుడు లేని వాళ్ళం, దేవుడు వాక్యం లేని వాళ్ళం, నచ్చినట్టు ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళం, దుర్మార్గమైన జీవితాల్లో జీవించేవాళ్ళం. ఆయన ఏం చేశాడు? మనం ప్రేమించి మన పాపమంతా క్షమించి పరిశుద్ధులుగా చేశాడు. దేవుడికి స్తోత్రం. దిక్కులేని వాళ్ళం బాబు అంటే ఆయన కాదురా నాయన, నేనే నీకు దిక్కాను. హల్లెలూయా. అనాథమయ్యా మాకెవరు లేరంటే నేను నీకున్నాను, నేను నీకు ఆశ్రయము అన్నాడు. నేను తండ్రిని తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తాను అన్నాడు. నన్ను ఎవరు పట్టించుకుంటారు ప్రభు అని ఏడిస్తే చూడు, నా అక్షంతుల్లో చెప్పుకున్నాను, నా గుండెల్లో దాచుకున్నాను, నువ్వు నా ప్రాణం అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత పొందుకున్నాం.
ఇంకేం పొందుకున్నావో కొన్ని మాటలు చెప్తాను. మన మీద కనికరపడి ఆయన ఏమేమి చేస్తాడో ఎప్పుడూ చేస్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా ఆయన నీ పాపాలు క్షమించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మీద కనికరపడి మొట్టమొదట మన పాపములను క్షమించి పరిశుద్ధులుగా చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు గబగబా చదివితే కనికరం చేత మనం పొందుకున్నటువంటి గొప్ప కార్యాలన్నీ లేఖనంలో రాయబడ్డాయి. చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎలా ఉన్నారు? సచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించారు. మీరు యేసులో ఉన్నందుకే బ్రతికున్నారు. మీ అపరాధాలు పాపాలు మిమ్మల్ని చంపేశాయి. ఈరోజు మీరు ఆనందంగా ప్రార్థన చేసుకుంటూ బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగమే కారణం. దీని పేరు రక్షణ అన్నారు. మనం ఏమంటాం అంటే మేము రక్షింపబడ్డాం. దేవునికి స్తోత్రం. మేము రక్షణ పొందుకున్నాం. ఈ రక్షణ డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదండి. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ ఉంటుంది, అయ్యా మా పాస్ గారు రక్షణ ఇచ్చారండి, ఆ 200 ఇచ్చారండి. అది ఏమి ఇచ్చారంట? రక్షణ ఇస్తే 200 ఇచ్చావా అంటే రక్షణ 200 కొనుక్కున్నావా? కొన్ని చోట్ల ప్రార్థన చేసుకుని బాప్తిసం పొందినప్పుడు దేవునికి ఇచ్చే మొదటి కానుకని ఏదో కృతజ్ఞతాపూర్వకంగా కొంత కానుక ఇస్తారు. అది కూడా 100 సార్లు ఆలోచించుకుని 50 ఇచ్చడం కూడా ఉంటారు. నేను దేవుడిలోకి వచ్చాను, విడిపించబడ్డాను, దేవుడు పరిచయానికి ఇచ్చే తొలి కానుకని కృతజ్ఞత ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఫోన్లే ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు రక్షణ డబ్బులు ఇచ్చి కొనుక్కునేది ఆవిడకి అర్థం కాలేదు. పాపం మా మాస్టర్ గారు నాకు రక్షణ ఇస్తే నేను 200 ఇచ్చానయ్యా అంటుంది. అంటే రక్షణ 200 వచ్చిందా? రక్షణ డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదండి. నీ పాపాన్ని ప్రభువు క్షమించి ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి నేను దేవుని బిడ్డగా చేయడం అది దేవుని వరము. దేవునికి స్తోత్రం. అదే 2వ అధ్యాయంలో మనం చదువుతాం. 8వ వచనాన్ని చదవండి. అక్కడ రాయబడిన మాటలు మనకు అర్థమవుతాయి. మీ విశ్వాసము ద్వారా ఉపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. మీరు విశ్వసించారు, నమ్మారు, దేవుడు మీ పట్ల కృప చూపించాడు కాబట్టి మీరు రక్షణ పొందారు తప్ప ఇది మీరు పొందించుకున్నది కాదు. ఇదేంటి చెప్పండి? వరం. ఏ వరం అన్నా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామంటే మీరు చెప్పండి. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వరం ఎందుకు అవుతుంది? అది వస్తువు అవుతుంది. కనుక రక్షణ దేవుని వరం. ఉచితముగా రక్షణ పొందావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? రక్షణ ఇచ్చిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని బిడ్డగా చేసినందుకు నువ్వు ఎప్పటికీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. మరికొంతమంది అదే రక్షణలోకి రావడానికి నువ్వేమి చేయగలవో దాన్ని ఎప్పుడు చేయాలి. నీలాగే ఇంకొక రక్షణలోకి రావాలని ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి దేవుని సువార్త ప్రకటింపజేయాలి, వాళ్ళకి నీ దేవుని సాక్ష్యాన్ని చెప్పాలి. అందుకోసం అవసరమైన పరిచర్య చేయాలి కదా. వారు మాట్లాడుకున్నాం, మనం పరిచర్య చేసే వారంగా ఉండాలి, పరిచర్య చేయాలి. ఇదంతా చేస్తే నువ్వు పొందిన రక్షణకు తగ్గట్టు బ్రతికిన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఒక వ్యక్తిని భోజనం పెట్టాలి. ఏం చేయాలి? కంచం కడగాలని, టేబుల్ పెట్టాలని, అందులో పెట్టాలని చెప్పకండి. భోజనం పెట్టడం అంత సులువు కాదు కదా. అలాగే ఒక వ్యక్తికి యేసును గురించి ప్రకటించాలంటే ఒక ముక్క అయిపోదు. నువ్వు ప్రార్థన చేయాలా, కన్నీళ్లతో నేల తడపాలా, ఆసక్తితో విత్తనాలు వేయాలా, కాపు కాయాలా, వాళ్ళ సాక్ష్యాన్ని చెప్పాలా. ఎంత చేయాలి? రక్షణ పొందిన వాళ్ళు చేయాల్సిన పని. దేవుని స్తోత్రం. ఉచితంగా ఏం పొందాము? మనం రక్షణ పొందాం. రెండోది వ్యక్తిగతమైనటువంటి స్వస్థత పొందాం కనికరము చేతే. మార్కు సువార్త 1వ అధ్యాయం స్తోత్రాలు ఊరికి చూపించేస్తాను 10 నిమిషాల్లో. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో కుష్ఠరోగి ఒకడు ప్రభు దగ్గరికి వచ్చాడు. కుష్ఠరోగి అంటే సమాజం చేత త్రోడివేయబడ్డవాడు. ఊళ్ళో ఉండడానికి వీల్లేదు ఆ రోజుల్లో. ఎంత సంపాదించినా రోగం రాగానే ఊళ్ళోంచి బయటకు పోవాల్సిందే. ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం కాదు. ఒకవేళ ఎవరైనా చూడడానికి మనసుంటే ఊళ్ళోకి వస్తే రాళ్ళతో కూడా చంపేస్తారు.
అతను ఎక్కడో ఊరు బయట ఉండాల్సిందే. ఎవరు ముట్టుకోరు. వాడికి ఆహారాన్ని ఏ ఇంటికి సంబంధించిన వాడే పట్టుకెళ్ళి ఉదయం సాయంత్రం దూరంగా పెట్టేసి వచ్చేస్తారు. అంత కఠోరమైన నియమాలు ఉంటాయి కుష్ఠరోగంలో ఉన్న వాళ్ళకి. అలాంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? 40 వచనం, కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క మోకాళ్ళు నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధులుగా చేయగలను ఆయనతో చెప్పి ఏమన్నాడు? ఏమన్నాడండి? నువ్వు దేవుడు కదా, నన్ను బాగు చేయి. నన్ను బాగు చేస్తే నువ్వు దేవుడు ఒప్పుకుంటాను. నన్ను బాగు చేస్తే నువ్వు దేవుడు నమ్ముకుంటాను. మనం ఏమంటామండి? ఇది కానీ బాగు చేసేదేనంటే మా ఊళ్ళో అందులో కనిపెడతామండి. ఇందులో కనిపెడతాం, గంటలో అందులో దింపేస్తామండి. ఇది కానీ జరిగితే దేవుడు లేకపోతే అంటే నీ ప్రారంభమే రాంగ్, నీ ఇంటెన్షనే రాంగ్. ఈ కుటుంబంలో ఏమన్నాడు? మనం బాగు చేసి చూద్దామన్నాడా? అయ్యా నీకు ఇష్టమైంది దేవుడు ఇస్తాను. నువ్వు పొందుకోవాలని ఏం కావాలా? ఎప్పుడైనా చెప్పాలి లేదు, మన ఇంటికి వచ్చాడు అనుకోవడానికి. అనుకుని అమ్మా అమ్మనేమిటో ఏంటి అనేవాడు. అడిదో కొడుకులా కొడుకురా బాబంటే ఏడన్నా సరేనా ఏడన్నా ఏం కూర చేప కూరేనా నేను అడుగుతున్నాడు. నీకు కావాలా? అచ్చే అది వేడన్నం పెట్టాలా చేపల కూర పెట్టాలా అప్పుడే తింటాడు. లేకపోతే కదా అని పోయేవాడు. ఈవిడ రాబోతుకి ఓ 2 రోజులు రాకపోతే ఏమంటారా ఇదేదో బాగా ఉందే బాబు, అది బాగా అలవాటైపోయావు నువ్వు, చాలా బాగా అడుక్కున్నట్టున్నావు నేను అని. కాదండి మంచి తిరుగుతున్నాయండి. వీధిలో ఎవరు అన్నం పెట్టండి, మనం పెడతాం మన దగ్గరికి వస్తాడండి బాబు. ఎంత తినేస్తాం మనం జాగ్రత్తగా కంచం కలిసి అక్కడ పెడతాం. ఎలా కంచం తెచ్చుకోవాలంటే ఏ ఇంట్లో కంచం లేదా ఎలా కూడా అడుక్కున్న ఉంటారండి. అది బుర్ర లేదు కాబట్టి అలా అడుక్కున్నాడు. అడుక్కోవడం ఏదో వచ్చింది. నీ బుర్రను దేవుడి దగ్గర వచ్చి ఏమడుకున్నావు? నువ్వు దేవుడు అంటే ఇస్తావేంటి, నువ్వు చేస్తావేంటి అన్న. అది కాదు. ఏమన్నాడు కదా, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేస్తాం. ఆయన ఏం చేశాడు? అడిగే విధానాలు చూసి చదవండి. కనికరపడి ముట్టేసుకున్నాడు. ముందు ఇష్టమేనా అని చెప్పలేదు. క్రియల ముందు మాటల తర్వాత. మనం ఏం చేస్తాం? మాటల ముందు క్రియలు ఉంటే ఉంటే లేకపోలేదు. నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో, నువ్వు బాత్రూమ్ పోలాడుతున్నాను, ఈ అత్త పెట్టే బాత్రూమ్ పోలాడుతున్నాను, నేనైతేనా నేను బాత్రూమ్ ఎప్పుడో ముందు తినే చూపిస్తా ఉన్నా తినేమని. లేకపోతే నేనన్నా ముందు తాగేందుకు మా అత్తకన్నా ఇచ్చేది. అవునా? నేను మాట్లాడితే ఎక్కడ దిగిపోతాయి? కొండగాని మాటలు లోకరుతో దిగిపోతాయట. నూనె కంటే రూపాయలు అంటాడు సామెత. చక్కగా సర్వమని జారిపోయి ఆ మాటలు తీసుకుని నేను చచ్చిపోనా దాన్ని చనిపోయినా, నేను చచ్చిపోనా దాన్ని ఇదే ఎదుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? మాటలు మనుషులను ఆకర్షించాలి. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేస్తా ఉంటే కనికరపడి ముందు మాట చెప్పలేదు. ఏం చేశాడు? తక్కువ పట్టేసుకున్నాడు. పట్టుకోవడం ఏం కనబడుతుంది? ఎవరో ముట్టుకోరు, నన్ను ముట్టుకున్నావయ్యా. అందరూ తోసేశారు. భార్య పట్టుకోలేదు, పిల్లలు పట్టుకోలేదు, అన్నదమ్ములు పట్టుకోలేదు, ఆస్తులు పంచుకున్నవారు పట్టుకోలేదు, నువ్వు పట్టుకున్నావయ్యా. నేను బాగోకపోయినా పర్లేదు అనుకుంటాడు. అంత ప్రేమ చూపించాడు. పట్టుకొని నాకు ఇష్టమైనయ్యా నువ్వు శుద్ధుడు కమ్మని ఏమైపోయాడు. దేవుని స్తోత్రం కలిగింది. మనం అలాంటి వాళ్ళం కాదా? నా బలహీనతలో తిరిగి 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 అలసిపోయాం ఆసుపత్రిలో చుట్టూ. అందరూ కాకపోయినా కొందరైనా నిద్రలేని రాత్రి వెళ్ళిపోం. నా బాధ ఇంతేనా? ఎవరు పట్టించుకోరా? పలకరించేవాళ్ళు లేరా? నలిగిపోవాల్సిందేనా? ఎప్పుడో ఒకరోజు చేసిన ప్రార్థన ఆలోచించి ఈరోజు ఆరోగ్యంతో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆరోగ్యాన్ని పొందామా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? బాధలో ఉన్న వాళ్ళు, రోగంతో ఉన్న వాళ్ళు జబ్బు ఎలాగా బాగు చేయలేరు. కనీసం మేలుకరమైన ఉపశమనం కలిగించే మాట చెప్పలేవా? నువ్వు బాధపడకు, నేను ఇలాగే తగ్గిపోయాను, నా దేవుడు బాగు చేశాడు, నిన్ను బాగు చేస్తాడు అని చెప్పాలి. ఇంతే. ఎక్కడ తిన్నా బాగాము. ఇది కూడా మాటే. ఏది మాట? నువ్వు బాగా అయిపోతావు అని చెప్పడం మంచిదా? నువ్వు బాగా అవ్వాలి చెప్పడం మంచిదా? పాజిటివ్ చెప్పాలా. నువ్వు బాగుపడతావు, దేవుడు మేలు చేస్తాడు, ఆయన విడిచిపెట్టడు, కనికరం గలవాడు. నేను పొందుకున్నాను, నీకు కూడా దేవుడు తను సగం ఇచ్చేసినట్టే నీ మాటలో సగం బతికేస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తిగతమైన స్వస్థత పొందుకున్నాం. ఇక మన పిల్లలు, మన కుటుంబాలు మేలు పొందలేదంటారా? మన పిల్లలు, మన కుటుంబాలు కూడా ఎంత అద్భుతమైన మేలు పొందారు. యాయిర్ అనేవాడు కూతురు చచ్చిపోవడం జరిగిగా ఉంది. 12 సంవత్సరాలు ఇస్తున్న పిల్ల
వచ్చాడు, ప్రభా నా కూతురు సావసిద్ధంగా ఉంది ఆయన, మా ఇంటికి రావా అని అంటే వెళ్ళిపోయాడు పాపం. ఇంటికి వెళ్ళి లోపలికి పిల్లలు చచ్చిపోయింది. చచ్చిపోగానే వెంటనే ఏం చేసేస్తారు, బతుకుండగా బాగా చచ్చిపోయాడు. చచ్చిపోగానే తాళాబో పట్టుకొచ్చేస్తారు. అంటే తాళాబోలో పేర్చకపోతే దారి కనపడదో ఏంటో వెళ్ళిపోయి నాకు అర్థం అవుతుంది. తాళాబో పట్టుకొచ్చేస్తారు, బాంబులు పట్టుకొచ్చేస్తారు, డబ్బులు డ్యాన్సులు పట్టు. తెలంగాణలో అయితే డ్యాన్సులు ఆడుతూ ఉంటారు చచ్చిపోయాడు దగ్గర వచ్చి. పాటలు పాడేవేమని అంటే తెలుసు కదా, డ్యాన్సులు ఆడేవాడు, పాటలు పాడేవాడు. యాక్తం రాకపోతే ఏడ్చి వ్యాక్సిన్ తెచ్చుకుంటారు, నాకు మొదలు ఎడుగుతారు. ఏమంటే నేను కొడుకుని నా యాక్ట్ ఇష్టం లేదు ఒకటి తెచ్చుకుంటాను, ఆడు కొడుకులాగా ఎడుగుతాడు, నాకు మొదలు ఎడుగుతాడు కూడా డబ్బులు ఇస్తాను. ఈ ఏడ్చేవారు మంగళార్చేవారు ఇస్రాయేల్లో కూడా అలాగే ఉంది. ఇంటికి వెళ్ళేసరికి గోరగా ఉంది. పాలు కట్టేవాళ్ళు ఉన్నారు, బాంబులు కట్టేవాళ్ళు ఉన్నారు, డబ్బులు కొట్టేవాళ్ళు ఉన్నారు, పూలు సిద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. చేసుకుని వస్తా ఉంటే ఇప్పుడు వస్తున్నాడండి, ఏం చేసేద్దామన్నా చచ్చిపోయిందయ్యా, బాగుందా చచ్చిపోయింది. ప్రభు అన్నారు, నా ముందు చోటు ఇవ్వండి అయ్యా లోపలికి, మీరు ఎవరు రావద్దు. ముగ్గురు శిష్యుల్ని అమ్మా నాన్న లోపల పట్టుకెళ్తే పిల్ల మనసుగా చచ్చిపోయింది. అందరూ దీన్ని ఎప్పుడు తీసుకుపోవాలని చూస్తున్నారు. యేసు ఒక్కడే తల్లిదండ్రులు బాధ చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. మన పిల్లలు బాగలేకపోతే ఊరందరికి ఎందుకంటే బాధ, మన పిల్లలు బాగలేకపోతే ఊరందరికి ఎందుకంటే చెప్పి ఎంతమంది అనుభవించారో. పిల్లలు బాగలేకపోతే హాస్పిటల్ తిరుగుతున్నారు, చిన్నపిల్లలు పడుతున్నారు, మధ్యరాత్రి పరిగెత్తుతారు, ఆసుపత్రులు పరిగెట్టినప్పుడు దిక్కుతో అందరూ నిద్రపోతా ఉంటే పిల్లలు మంచాల దగ్గర వెలుపుగా కూర్చొన్నప్పుడు, అయ్యో దేవా వీడు బాగవుతాడా అని ఏడుస్తూ కూర్చున్నప్పుడు, ప్రభువా నువ్వు కనికరించమని గుండెలు పగలగొట్టుకున్నప్పుడు, ఈ అనుభవం కూడా ఎన్నోళ్ళకి అర్థమవుతుంది ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన కార్యం. అమ్మ నాన్న దుఃఖాన్ని చూశాడు, లోపలికి వెళ్ళాడు, చెయ్యి పట్టుకున్నాడు, తగుతా భూమి అన్నాడు. చిన్నదానా లే అన్నాడు. ఎవరు లేపినట్టు, నిద్రపోయిందని లేపినట్టు. చిన్నదానా లే అని కానీ అమ్మాయి లేచి కూర్చొని మాట్లాడుతుంది ప్రభుత్వం ఏమవుతో బాగుండాలి వందనాలు నన్ను చూడడానికి వచ్చావు అంటుంది. ఆశ్చర్యపోయాడు, ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు, శిష్యులు ఆశ్చర్యపోయారు. అన్నారు ఈసారి అమ్మాయికి అన్నం పెట్టండి అన్నాడు. దేవుని స్తోత్రం. వీడేమో కూతురు పట్టిన సంతోషం ఉంటే బయట ఏమంటారు, అరే ఈ బాబు ఏం చేద్దాం, ఈ పాట ఏం చేద్దాం, ఈ పూలు ఆయన తగ్గట్టు అందులో పెట్టి. మొన్న ఎక్కడో తెలంగాణలో కావాలి చచ్చిపోయి తీసుకెళ్ళిపోయి సమాధానం తీసుకెళ్ళిపోయి కాస్త మీద నింపెడతాం తీసుకొచ్చింది. అందరూ పారిపోయారు. కూడా ఆసుపత్రిలో తీసుకెళ్తే డాక్టర్లే చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఇప్పుడు డాక్టర్ సస్పెండ్ చేశారు. చచ్చిపోయిన చూడకుండా ఎలా ఇచ్చారో సర్టిఫికేట్. మరి ఏం చూసారు, చచ్చిపోయి బతుకు వచ్చేసింది. బతికి వస్తే ఇంట్లో సంతోషం, పక్కవాళ్ళకి అమ్మ మాకు ఇచ్చిన చేసారని అది వెనకోట్లు పోయి రాబోయాడు. ఏమంటే దీన్ని మోసుకెళ్తే సీసా ఇస్తాడు, లేతే సీత ఏమంటే బాంబులు ఏమైపోతాయి అనవసరం కదా. ఇంత పొద్దు నుంచి గంట సేపు కష్టపడి బాడీ ఏంటో ఇది ఏం చేయాలో అని ఒడ్డు పెట్టలేదు కదా. మేలు కలిగితే ఒకడే సంతోషం, ఇంకొకడు బాధ. కానీ ప్రభు ఎవరిని చూశారు, అమ్మ నాన్న దుఃఖాన్ని చూశారు, బాధను చూశారు. నాయుడు గ్రామానికి వెళ్తున్నాడు ఆయన, ఒక శవాన్ని మోసుకొస్తున్నారు. అందరూ పాటలు పాడతా, డ్యాన్సులు ఆడతా, డబ్బులు కొడతా, బోర్ ముక్తా వస్తున్నారు. ఆ పాట వెనకాల తల్లి ఏడుస్తా వస్తుంది. దుఃఖం ఎవరుంటుంది, విధవరాలు భర్త లేడు, అక్కడే కొడుకు చచ్చిపోయాడు. అందరినీ చూడలేదు ప్రభు, తల్లిని చూసాడు. ఎదురయ్యాడు, ఊరు పొలిమేరలో ఆగండి అన్నాడు, పాట ఆపారు. ఏం జరిగిందో అడిగాడు, దగ్గరికి వెళ్ళాడు. ఆ పాడి మీద ఉన్న పిల్లలను ముట్టుకోగానే ఆ లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. అమ్మగా అప్పగించాడు. సంతోషపడేది అమ్మ. వెనక వచ్చి డ్యాన్స్ ఏమైపోతారండి, అనవసరంగా బతికించాడు. ఈయన ఏం చేశాడు, మీ ఆ పని అనుకుని కూర్చున్నాం ఇంట్లో, ఇది కప్పెట్టి పోదామని చూసాం అని. మనుషులు ఎలా ఉంటారండి, జాలి లేని హృదయంతో మనుషులు ఉన్నారు, జాలి కలిగి ప్రభు ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కనాను స్త్రీ కూతురు దెయ్యం పట్టింది, ఎంత చేసినా పోలేదు. ప్రభు దగ్గరికి వచ్చింది, అయ్యా నా కూతురు దెయ్యం పట్టింది అయ్యా, బాగు చేయ కేకలేసింది. ఊరుక ఊరుక అని అందరూ అన్నారు, కానీ ఆవిడ వెనకాలే కేకలు వేసుకుంటా వస్తుంది. ప్రభువు కూడా అన్నాడమ్మా, పిల్లలు తీసుకొని కుక్క పిల్లలు పెట్టడం మంచిది కాదు. ఆవిడంది, ప్రభా కుక్క పిల్లలు మాత్రం ఎక్కడ తెచ్చుకుంటాయ్యా, పిల్లలు బల మీద పడి ఆ రొట్టు ముక్కలే కదా తింటాయి, మీరు కుక్క పిల్లలమే, మీ జాతి కాదు. కానీ దయ అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినంటే నీకు అందునుగాక. డిఫరెన్స్ చూపించండి. కనికరముతో నీ బిడ్డలను బాగు చేశాడు. దేవుని ఎంతమంది బిడ్డలు బలహీనతలో ఉండగా
మీ ప్రార్థనలు ఆలకించి దేవుడు బాగు చేశాడు. గట్టిగా దేవుడు స్తోత్రం. అందులో నేనున్నా. బిడ్డల మరణాన్ని చూడలేక ఏడ్చాను. చిన్నపిల్లల వ్యాధులను చూడలేక నిద్రపోకుండా ఉన్నా. నా లైఫ్లో ఎప్పుడు బట్టలు మార్చుకోకుండా ఒక రోజున లేదు. రోజున ఆసుపత్రి ఆ సెల్లార్లోనే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ కూర్చున్న సందర్భాలు నాకు తెలుసు. ఈరోజు నేను చెప్పగలను, నా ప్రభు నాకు ఆయనకి ఎవరి బిడ్డకన్నా బాగలేదంటే వెంటనే ఉపవాసంతో ప్రార్థన చేస్తాం. వాళ్ళ దగ్గర రాకపోవచ్చు, వెంటనే రాలేకపోవచ్చు, కానీ అన్నం మానేసి దేవా నా దుఃఖాన్ని దూరం చేసిన దేవుడు ఇళ్ళలో కూడా దూరం చేయను. ఆయన ఆ హృదయం మాకుంది కాబట్టి ఇంకా దేవుడి సన్నిధిలో బ్రతుకున్నామని చెప్పుకుంటున్నాం. సజీవంగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం. మాటలు కాదు, మనకి ఏం కావాలా? క్రియలు కావాలి. దేవుడి స్తోత్రం. నీ రోగాన్ని బాగు చేశాడు, నీ బిడ్డలను బాగు చేశాడు. అంతేకాదు నీ మీద కనికరపడి ఎన్నో ఉన్నతమైన బోధనలు నీకు చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, అయ్యా దేవుడే కనుక మాతో మాట్లాడకపోతే నీకు చచ్చిపోతున్నాయా, నీ మాటలు నువ్వు బ్రతికిస్తున్నాయా, నీ మాటలు వింటే మాకు మహాధైర్యం కలుగుతుందయ్యా, నీ మాటలు వింటే మాకు సంతోషం కలుగుతుందయ్యా అని చాలా మంది చెప్తాను. నా మాటలో ఏముంది? బంగారమా విండా? నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. ఎవరి మాట? యేసు మాట జీవం కలిగింది, యేసు మాట సత్యం కలిగింది. ఆ మాటే ప్రకటిస్తున్నాం. ప్రకటించగానే జీవం వచ్చేస్తుంది, ప్రకటించగానే సత్యం వచ్చేస్తుంది. లేఖనంలో చూడండి, అదే మార్కు సువార్త 9వ అధ్యాయంలో 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయంలో 34వ వచనంలో చాలా మంది జనాలు ప్రభు గారు వచ్చేస్తా ఉంటే వాళ్ళు ఎలా చూశాడండి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వాళ్ళు కాపం లేని గొర్రెల వలె ఉన్నందున వాళ్ళు తండ్రి కూడా ఏం చేశారు? దేవుని స్తోత్రం చెప్పండి. బోధింపసాగెను. వెనకాల ఇంతమంది ఏమవుతుందో తెలియకుండా ఇలా కాపం లేని గొర్రెలా మంటలుగా తిరుగుతున్నారు. ఏంటంటే వాళ్ళ సత్యం తెలియదు, మనసు ఎలా తేలిగ్గా ఉంటుందో తెలియదు. అందుకు ప్రభువు కనికరంతో వారికి బోధించాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. కనికరపడి వారికి బోధించాడు. ఈ రోజు కూర్చొని ఆలోచించు, ఎన్నిసార్లు ఈ మనసు దుఃఖంతో నిండిపోయిందో, ఎన్నిసార్లు బరువైన గుడితో మందిరానికి వస్తావు, ఎన్నిసార్లు దుఃఖంతో వెళ్దామా మానేద్దాం అనుకొని సరే వెళ్దామని అనుకొని వస్తావు, ఇక్కడి నుంచి ఎంత తేలిగ్గా వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. దేవా అనుభవం భారంతో వచ్చి, దుఃఖంతో వచ్చి, వ్యాధంతో వచ్చి, కృంగిపోయి వచ్చి ఈ ఆతో చచ్చిపోతాను దేవుడు మాట్లాడదు అనుకోని వచ్చి ఎంతమంది చెప్పమంటారా? ఆరాధనకు వచ్చిన వాళ్ళు చాలా సార్లు ఇంకంతే నా బ్రతుకు విసిగిపోయింది చచ్చిపోతే యావత అనుకోని దేవుడి సన్నిధికి వచ్చి దేవుడు మాట్లాడించి ధైర్యంగా వెళ్ళిపోయిన ఎంతో మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరు మాటలు బ్రతికించాయి? పాస్టర్ గారి మాట కాదండి, నీ దేవుని మాట. నీ దేవుని మాట నిన్ను బ్రతికిస్తే మనం నువ్వేం చేయాలా? నీ మాటలు దేవుని మాటలై ప్రజల్లో బ్రతికించడానికి ఆ మాటలే కావాలి. నువ్వు పొందుకున్నావు కదా. ఎందుకు చెప్పాను? నీకు వ్యక్తిగతంగా రక్షణ ఇచ్చాడు. ప్రజల రక్షణ పొందాలి. నువ్వు కూడా ఏం చేయాలా? నువ్వు కరుణించబడ్డావు, నువ్వు కరుణించాలి కదా. నువ్వు క్షమించబడ్డావు, నువ్వు క్షమించాలి కదా. ప్రభు దగ్గర అడిగాడు, లేకపోతే చట్టదాసుడు అన్నాడా లేదా? బాధపరిచాలని అప్పగించాడా లేదా? ఈరోజు దేవుడి గుడిలో ఎక్కువ మంది ఊహించిన బాధలు ఎందుకంటే ఇదిగే నువ్వు పొందుకున్నావు, నువ్వు ఇవ్వట్లేదు. అలా ఎవరు డబ్బులు అంటున్నారు కనుక ఏమి ఇవ్వాలా? నువ్వు రక్షణ పొందుకున్నావు, ప్రజలు రక్షణ పొందడానికి నువ్వు సాక్షి జీవితాన్ని జీవించాలి. నువ్వు స్వతత పొందుకున్నావు, బాధలో ఉన్న వాళ్ళు పరామర్శించాలి. నీ బిడ్డలకు మేలు జరిగింది, ఎవరి బిడ్డలు దుఃఖంతో ఉన్నారో వాళ్ళని ఓదార్చాలి, ధైర్యపరచాలి, ప్రార్థన చేయాలి. నువ్వు మాటలు లేక కృంగిపోయినావు, ఎవరు అలాంటి ఉన్నారో ఒక మంచి మాట ధైర్యపరచాలి. దేవుని స్తోత్రం. ఇది నువ్వు పొందుకున్నది తిరిగి ఇవ్వటమే ఆయన బోధించుకుంటున్నాడా? ఆకలితో ఉన్న వాళ్ళు రొట్టెలు పంచిపెట్టి అక్కడే చదువుతాం. ఆకలితో వాళ్ళు ఏం చేసేది? మా అప్పుడప్పుడు ఏం చేయాలి? మాట్లాడి అది ఏం చేయాలి? రెండు చపాతీలు కూడా పెట్టాలి. దేవుని స్తోత్రం. ఒక గంట ఇవ్వాలి. ఆకలితో ఒక పూట అన్నం పెట్టాలి. నిండా అలా బియ్యం బస్తాలు ఉంటాయి. ఎవరైనా బియ్యం కోసం అప్పుకు తిరుగుతున్న వాళ్ళని కళ్ళ ముందు కనపడగానే జాలి కలగాల. ఒకప్పుడు నేను కూడా ఇలాగా అప్పుకు తిరిగానే అని సంగతి గుర్తు రావాలి నీకు.
ఈరోజు మీకు 3-4 నెలల సరిపడా ఇంట్లో బియ్యం ఉన్నాయి, పురుగొట్టేస్తే తింటావో సస్తావో మధ్యలో డబ్బుకున్న వాళ్ళకి ఓ పూట కన్నా నువ్వు ఇవ్వగలిగితే అప్పుడు నువ్వు తిరిగి పొందుకున్న దాన్ని ఇచ్చినట్టు అవుతావు. దేవుడు నాకే లేవు, ఏమి లేవు, లేవా? ఎందుకు చెప్పండి, ఉన్నాయి కదా, ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలా. దేవునికి ఇవ్వడం అంటే దేవుడు డైరెక్ట్గా రాడు. నా వంటి మీ సహోదరుల్లో ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేశారు. ప్రోగ్రాం ఉన్నాను, ఆకలితో ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు, బట్టలు లేకుండా ఉన్నాను, బట్టలు ఇచ్చారు, దాహంతో ఉన్నాను, నీళ్ళు ఇచ్చారు, రోగంతో ఉన్నాను, చూడడానికి వచ్చారు, జైల్లో ఉన్నాను, పరామర్శించారంటే అయ్యో బ్రహ్మ ఎప్పుడు సారీ ఎప్పుడొచ్చావు నేను రాలేదయ్యా, నా వంటి మీ సహోదరులు ఒకరికి మీరు చేశారు. దేవునికి స్తోత్రం. నా వంటి మీ సహోదరులోనే, మీ కుటుంబంలోనే, మీ ఇంటి వాళ్ళలోనే బాధలో ఉన్న పరుపు వేసుకొని తినేస్తున్నాం. అర్థమవుతుందా? అప్పు కోసం వాళ్ళు 10 ఇళ్ళు అవతలకి వెళ్తున్నారు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళంతా ఇవ్వలేవు, 100 రూపాయలు ఇవ్వలేవు పరిస్థితుందా? నేను కామన్గా చెప్తాను సుమా, నీ శాతనై నువ్వు చెయ్యాలి. దేవుని స్తోత్రం. అక్కలు కూడా అన్నం పెట్టారు. ఎవరిని మధ్య 25 వచ్చిన ఇంటికి చదువుకోండి. ఒక పెద్ద లిస్ట్ ఉంది. నా వంటి మీ సహోదరులు మీరు చేశారు నమ్ముతారండి. ఆహారం పెట్టాడు, బోధ చేశాడు, రోగాలు బాగు చేశాడు, పిల్లలకి ఉపకారాలు చేశాడు, కొన్ని అద్భుతాలు చేశాడు, మిరాకిల్స్. కనికరపడి దయ్యాలు పట్టుడు అలుగుంటాడా? అది అద్భుతం. జరగవు అనుకున్న కార్యాలు నీ జీవితంలో జరిగితే అద్భుతం. అలాగే ఎన్నో ఉంటాయి. ఇది జరగదండి, ఇది అవ్వదండి అనుకున్నవి జరుగుతాయి. అది కనికరంతో జరిగింది. నువ్వు కూడా ఊహించని కార్యాలు దేవుని కోసం చేయాలి. ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు చేయాలి, అనుకోకుండా చేయాలి. అలా చెప్పుకుంటూ పోతే మన సమయం చాలా. ఒక్కటి చెప్తున్నా, ఇవన్నీ నీ ఎడల ప్రభు దేంతో చేశాడు? కనికరంతో చేశాడు. ఆమె నేను కరుణించి చేశాడు, కనికరంతో చేశాడు. మరి నువ్వేం చేయాలి? చెయ్యలేదు. అప్పుడు ఏమంటాడు ఆయన? చేయకపోతే నేను కంప్లైంట్ చేసేవాడు ఒకడు ఉంటాడు, సైతాను. దేవుడి దగ్గరికి వస్తాడు, అంటే అపవాదులు మోపుతాడు. ప్రభా స్తోత్రం హల్లెలూయా చెప్పా ఎందుకు వచ్చావంటే, అదిగా ఉప్పరాజ్యంలో ఫలానా వ్యక్తి తెలుసా? తెలుసు, నాకు బాగా తెలుసు. నువ్వెన్ని మేలు చేసావు, వరుసగా చెప్పావు. కరెక్టే, మేలు చేయక నేను ఉండలేను. నాకు కరెక్టే నువ్వు మేలు చేయకుండా ఉండలేను. ఇప్పుడు ఆడేం చేసాడు చూసా? మీరు మొదలెడతాడు, అన్నీ తీసేసుకున్నాడు, అన్నీ పొందేస్తున్నాడు, అదేమీ చేయడు. మరి ఏం చేస్తావు? నాకు అప్పగించు. ఏమంటాడండి? బాధలు వచ్చేవాడు నేను, బాధ అనుభవిస్తాను, నాకు అప్పగించు. వాడు పొందుకొని చేయలేదు కనుక, తీసేసుకొని ఏమి చేయలేదు కనుక నాకు అప్పగించు. నేను ఇప్పుడు మొదలెడతానంటే దేవుడు చట్టం అది. నువ్వు పొందుకున్నావు, నువ్వు చేయలేదు. నువ్వు కరుణించబడ్డావు, నువ్వు కరుణించలేదు. చట్టదాసుగా నేనేదో ఊరుకుంటాను, పక్కన ఊరుకుంటానండి, ఊరుకోండి. అర్థమవుతుందా? అప్పుడు మొదలవుతాయి బాధ. మనం అనుకుంటాం, నేను ఎంత వ్యక్తిగా బతికినా, ఇంత యథార్థంగానే బ్రతుకుతున్నాం, అన్నీ తీసుకుంటా వచ్చి చిక్కది, అన్నీ పొందుకుంటే యథార్థంగా బ్రతుకుతున్నాం. తిరిగి ఇచ్చిందేది? ప్రార్థన చేయి, సమయం కన్నీళ్లు కాచు, ధనం ఖర్చు పెట్టు, సాక్ష్యం చెప్పు, పరామర్శించు, పక్కవాళ్ళు ప్రేమించు. నువ్వేమి పొందుకున్నావో తీసేసుకుని ఏం చేయాలన్నా మనం ఇవ్వాలవుతా. ఇవ్వకపోతే ఏమవుతాం? బాధల్లోకి వెళ్ళిపోతాం. దేవుని ఇస్తాం. కాబట్టి ఎవరి లక్షణం? దేవుడు లోకం ఎంతో ప్రేమించను. ఎవరు చెప్తారు? దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయనను మనకు ఇచ్చాను. మనం దేవుడిని ప్రేమిస్తే ఏం చేయాలి? మనం ఇవ్వాలి. సింపుల్ లాజిక్ అది. ఆ వాక్యం అంతా 2 ముక్కలు. ఆయన ప్రేమించాను, ఇచ్చాను. మనం ప్రేమించాం, ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఇస్తాం. ఏమి ఇవ్వాలి? రోజు 1 గంట టైం ఇస్తావా దేవునికి?
ఏమిస్తావు? నీ బలాన్ని దేవుని కోసం వాడతావా? నీ జ్ఞానాన్ని దేవుని కోసం వాడతావా? నీ బిడ్డల దేవుని కోసం ఉపయోగిస్తావా? నీ సంపద దేవుని కోసం ఉపయోగిస్తావా? నీ వస్తువులు వాహనాలు దేవుని కోసం ఉపయోగిస్తావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన వస్తువులు దేవుని కోసం వాడాలండి, మన వాహనాలు దేవుని కోసం వాడాలండి. దేవునికి బండి ఇస్తే, ఆటో ఇస్తే, లారీ ఇస్తే, వ్యాన్ ఇస్తే ఎప్పుడైనా దేవుని కోసం ఫ్రీగా వాడావా? ఆ లెక్కలు ఉంటాయి. దేవుని కోసం వాడాలా, వస్తువులు దేవుని కోసం వాడాలా. దేవుని స్తోత్రం కలుగుగా. దేవుని పని కొరకు వాడమంటాం. నీ బిడ్డని ఒరే బాబు మందిరంలో పని చూడరా, అమ్మ వెళ్తాను, అదే నువ్వు దగ్గర అందరూ ఒక్కరా వచ్చేయండి నాకు ఆ తొందరగా పంపాలి. అమ్మ 2 మందిరానికి, బాబు ముందు మందిరానికి కదా నేను పనులు దేవుడు చేయండి. మందిర సేవకు నీ శరీరాన్ని వాడాలి, నీ కుటుంబాన్ని వాడాలి, నీ బిడ్డలను వాడాలి. అందరికీ అవకాశం రాదండి. నువ్వు పొందుకున్నావు, నువ్వు తిరిగి ఇస్తే దేవుని స్తోత్రం. మంచి దాసులు అవుతాయి. యేసు ప్రభువారు తండ్రి యొక్క ప్రేమను పొందుకున్నారు, లోకానికి చేశారు. తండ్రి దగ్గర గౌరవాన్ని పొందుకున్నారు, తన శిష్యుల్ని గౌరవించారు, ప్రేమించారు, మనల్ని ప్రేమించారు కనుక ఆయన ఆరాధన యోగ్యుడు. మరి ఆయన పిల్లలైన మనం ఆ లక్షణాలు మన దగ్గర కూడా కలిగి ఉంటాం. కాబట్టి ఆరాధన సమయంలో మనం కూడా నిజమైన క్రిస్టమస్ ఆరాధనగా మారిపోవాలంటే కరుణ పొందిన ప్రకారం, కనికరం పొందిన ప్రకారం మనం కూడా కరుణించవలసి, కనికరం చూపించవలసి. ఆస్పదమా ఎక్కడెక్కడ ఆగిపోయాము, బలహీనపడ్డాము, అలా ఉండలేకపోతున్నాము, ఎక్కడైనా ఉండాలని ఆశ ఉన్నా ఆటంకపరచబడ్డాము. ఈ నూతన సంవత్సరం వచ్చేస్తున్నావు, తీర్మానం చేసుకున్నాం, ప్రభువా నా జీవితం నీది. పాట పాడతాం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. అంటే అదేంటి? కాలు నుంచి తల దాకా మొత్తం నీదే. ఆరాధన 5 నిమిషాలు తల పారిపోతుంటాం. ఏమన్నా దేవా నీదే, ఏది ఇది నీదే, నీదే అని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆగాలి కదా, ఆగి ఏం అవసరాలు చూడాలి కదా. ఉండవు మన దగ్గర. ఆటకి మాటకు సంబంధం లేదు, బ్రతికి. నేను అది చెప్తున్నాను, ఆలోచించుకోండి. ఇది ఒక్కరోజుతో పోయేది కాదు. ఇదంతా దేవుని ప్రేమిస్తాను. దయాభక్తుడు ఏమన్నా తెలుసా? ప్రభువా నన్ను నీ పాదాల దగ్గరే ఉండి నాయన అన్నాడు. ఆయన రుద్రా నాయన ఇల్లు నీ మీద దేవుడు కనికరపడి నీకు ఏమేం చేశాడో అవన్నీ మీ ఇంట్లో ఆయన ఎల్లమని దగ్గర వెళ్ళకూడదండి, ఆయన దగ్గర ఆగాలి. కాబట్టి పొందుకున్నాం దేవునికి ఆ కరుణను ప్రజలకు చూపించడం ద్వారా తిరిగి చెల్లిస్తాం. అది నిజమైన పండగ. దేవుని స్తోత్రం. నిజమైన సంతోషం, ఆనందాన్ని అనుభవిద్దాం. ప్రభువాన్ని కృప మనందరూ తీర్చడం కాక ప్రార్థన చేసుకుందాం. త్వరగా ప్రభు సన్నిధిలో అవకాశం అందరూ మోకరించండి. కన్ను మూసుకోండి, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రభు మీతో మాట్లాడిన మాటలు తలపోసుకుంటాం. ఎంత చక్కగా, ఎంత శ్రేష్టంగా దేవుడిని ప్రేమించినట్టు మాట్లాడుతున్నాడు. ఎలాగో దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తాం. ఉచితంగా రక్షణ పొందుకున్నాం, ఉచితంగా స్వస్థత పొందుకున్నాం, ఉచితంగా బిడ్డల క్షేమాన్ని, కుటుంబ క్షేమాన్ని పొందుకున్నాం, ఉచితంగా బోధ చేయబడుతున్నాం, ఉచితంగా ఆహారాన్ని, ఐశ్వర్యాన్ని, ఆస్తులను, అంతస్తులు పొందుకుంటున్నాం. ఉచితంగా ఆయన నీకు గొప్ప కార్యానికి అద్భుతాలు చేశాడు. నువ్వేం చేస్తావు? ఏ రీతిగా ప్రభుత్వం మన్నిస్తావు? ఏ రీతిగా దేవుని జ్ఞాపకపరుస్తావు? కరుణించబడ్డావు కదా, కనికరం పొందావు కదా, ఆ కనికరాన్ని నువ్వు ప్రజల పట్ల చూపించగా. ప్రేమ పొందావు కదా, ఆ ప్రేమను దేవుని పట్ల చూపించగా. తీర్మానం చేసుకున్నాం, ప్రభా నేను నిన్ను ప్రేమించి నీకు ఇష్టంగా బ్రతకడానికి నాకు సహాయం చేయాలి. మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి వందనాలు. ఈ మాటను మా హృదయాల్లో ఫలింపచేయండి. విని ఉద్రేకపడి ఆ గడిలోని ఉత్సాహవంతులు అయిపోయి ఇలాగే బ్రతికేద్దాం అనుకోకుండా ఆ తర్వాత వారిని విడిచిపెట్టేసి నార్మల్గా, సామాన్యంగా, నులివెచ్చగా మారిపోకుండా ఆత్మదేవా మమ్మల్ని రగులు కొనుక్కోండి. బ్రతుకాలం అంతా నిజముగా సంచరిస్తున్న సజీవంగా ఉన్న నీ ప్రేమ రుజువులుగా, నీ కరుణకు రుజువులుగా, నిజమైన క్రిస్మస్ సంబరాలుగా మా జీవితాలు మార్చండి. ఈ మాట మాలో ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.